ఆడియో ఫంక్షన్లు చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ ససేమిరా అనేవాడు. నిర్మాతలు బతిమాలుకుని వేడుకలు చేసుకోవాల్సి వచ్చేది. కొంతమంది ఓపిక లేక ఫంక్షన్లు కూడా చేయలేదు. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తే తొక్కిసలాటలు జరుగుతాయని పవన్ ఇలాంటివి ఎంకరేజ్ చేసేవాడు కాదు. కానీ నిర్మాతగా తొలి చిత్రానికి మాత్రం భారీగా ఏర్పాట్లు చేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకని ఆంధ్ర నయా రాజధాని అమరావతిలో జరపాలని, కనీసం 1,00,000 మంది హాజరయ్యే విధంగా వేదిక చూడాలని పవన్ పురమాయించాడని న్యూస్ లీక్ అయింది. ఇప్పటికే ఒక బృందం ఆ పని మీద అమరావతి వెళ్ళిందట. మరి ఇది కొత్త రాజధాని మీద ప్రేమ చాటుకోవడమో లేక తన సినిమాకి అదనపు పబ్లిసిటీ చేయాలనో అనేది పవన్కి తెలియాలి. ఏది ఏమైనా పవన్లో ఈ మధ్య చాలా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. సెల్ఫీలకి ఫోజులిస్తున్నాడు. హీరోయిన్ల మీద చేతులేసి ఫోటోలు దిగుతున్నాడు. తన బకాయిలు చెల్లించని వారి మీద కేసులేస్తున్నాడు. ఇవన్నీ చూస్తే కేవలం నిర్మాత అయినందుకే సర్దార్ గబ్బర్ సింగ్కి ఇలాంటి ప్లానింగ్ చేస్తున్నాడని అనుకోవడానికి లేదు. ఈ కొత్త రకం పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సర్దార్లో ఎన్ని వింతలు విశేషాలు ఉంటాయో చూడాల్సిందే. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.